నా మొగుడు దుబాయ్‌కి పోయి 12 ఏళ్ళు అయితాంది. ఇయాల ఇంటికత్తాండు. ఎప్పుడు చూసుడో ఏమో ఆయనని. అక్క అక్క అగో ఉన్నవానే ఏందిరా ఏం లేదక్క ఏందిరా ఇవరిదాకా ఎటు తిరగబోయినావు? ఏం లేదక్క అట్లా బయటికి పోయొచ్చునా అయితే గాని ఇలా బావత్తన్నాడుగా నాకు తెలిసింది. అవునరా నేను కూడా ఆయన కోసమే చూస్తానా, ఇంకా అత్తలేడు. అగో అక్క బావ వచ్చినట్టున్నాడే పోంపా. ఏమండి బావా ఏంది మీ అరుపులు? అరుపులు కాదు బావా, చాలా రోజుల తర్వాత వచ్చినావు కదా, ఆ ఆనందాన్ని తట్టుకోలేక. మరి అతి వినయం పనికిరాదే. ఆ తీని బాగుంటేనే నువ్వు దుబాయ్ నుంచి వచ్చినట్టు అర్థం బావా, నువ్వు దుబాయ్ నుంచి వచ్చినట్టు అర్థం బావా. అంటే అంటే ఇప్పుడు బావ దుబాయ్ నుంచి రాలేదారా? లే, దుబాయ్ నుంచి వచ్చిన. సరే ఇక్కడనే ఉంచి మాట్లాడతారా, లోపల వేదుందా? అదేం లేదు బావా, రండి రండి. బావా నాకు దుబాయ్ నుంచి ఏం తెచ్చినావు బావా? ఏం తెచ్చినావు బావా? బావా నాకు దుబాయ్ నుంచి ఏం తెచ్చినావు బావా చెప్తాడు. కూర్చో బావా. పురుగుల మంది తీసుకొచ్చిన తాగుతావారా? చూడక్క బావ ఏం మాట్లాడుతాడు. ఏంది బావా, మా తమ్ముడు ఏదో అడిగిండే అనుకో, నువ్వు అంత లాచిగా పడాలా? లేకపోతే ఏంది? నేనే అలసిపోయి వచ్చినంటే నాకు అది ఇచ్చింది ఇది తెచ్చినా అని అడుగుతాను. ఏదో అడిగిండే అనుకో, దానికే అంత లాచి రాకపోవడం మా తమ్ముడిని. సరే గాని బాగా ఆకలి అవుతుంది, అన్నం పెడుతుపా. సరే. లతా లతా ఆ చెప్పు బావా. నేను జర అంత బయటకు పోతా, జర బిర్యానీ తీసుకు. సరే బావా. అవునే ఆ పుట్టోడేడే? బావా నువ్వు ఇంట్లోనే ఉన్నావారా? నాకేం పని బావా, నేనేటు పోతా, ఇంట్లోనే ఉన్నా. సరే నేను వెళ్ళొస్తా మరి. సరే బావా. అబ్బ బావా నీతో నేనంత బావా. నువ్వేందుకురా తోకలేయగలాగా? అబ్బ అత్త బావా తీసుకపో, అక్క చూడే. అయ్యో వాడు ఏదో చిన్నోడు సంబరపడతాడు, తీసుకుపోవచ్చు కదా. మీరిద్దరు భలే దొరికిరే నాకు. తప్పదా బావా? ఎవరా తప్పుతుందా? రమేష్ ఎండ బాగానే కొడుతుంది కదా. అయితే ఎండ నువ్వు కొట్టు బావా. రమేష్ బాగా పని చేస్తానవా? పంచక్కడి బావా, నువ్వు ఫ్యాంట్ వేసుకున్నావు కదా. నీతో మాట్లాడు, నాదే బుద్ధి తక్కువరా. నమస్తే గోవిందన్న, దుబాయ్కి వెళ్ళి ఎప్పుడు వచ్చినావు? నమస్తే నమస్తే. మా బావ దుబాయ్ నుంచి ఇవన్నీ నచ్చిండు. నాకు తెలియదా, నేను చెప్పనా? అయితే సరే నువ్వే చెప్పుకో. ఇవాళ నచ్చిందే. అయినా సుమన్ ఏం పని చేస్తున్నావు? నీకు తెలియదు ఏముందన్న, అదే బంకుల పని చెప్తాన్నా. ఈడ బంకుల పని చేస్తే ఏమున్నాయి, నాతో రా దుబాయ్ తీసుకుపోతా, ఫుల్ పైసలు వస్తాయి. అయినా నీతో దుబాయ్ వచ్చి నేనేం చేయాలి? దుబాయ్లో పెట్రోల్ బాయిలు ఉన్నాయి, అక్కడ ఆ పని చేస్తే బుచ్చడి పైసలు వస్తాయి. వీడు ఇప్పించినట్టే నువ్వు పని చేసినట్టే. ఇప్పిస్తాడు. అవునా? అక్కడ దాకా రావాలంటే మస్తు పైసలు అయితే కదా అన్న. ఏ పాట అయితే సుమను అంటే 5 లక్షలు ఖర్చు అవుతాయి గంతే. అయ్యో అంతేనా అన్న? రేపు పైసలు జమ చేసుకొని నీకు తెచ్చేస్తుంది అన్న. సరే సుమన్, రేపు పైసలు రెడీ చేసుకో. ఓకే మరి నేను పోతా. ఓకే రేపు మాపు దుబాయ్ పోతా, లక్షలు సంపాదించుకుంటా. బావా ఇంకెంతసేపు ఇంటికి పోదాంపా. ఊరు చూడద్దా? ఎన్ని రోజులైనా ఊరు చూడక. అడు పోదాంపా. హలో సీను, నీకు 5 లక్షలు ఇచ్చే సంవత్సరమే కాదరా, కమస్కం నాకు ఒక 2 లక్షలనే ఇరా. ఇక బిజినెస్ బాగా ఇబ్బంది అవుతుందిరా. లేవంటే కుదరది. కట్ చేసిండు. ఇప్పుడు ఎవ్వరికి ఇప్పటిదాకా పైసలు ఇయ్యాలి, ఇస్తే ఇట్లా చేస్తాడు.
ఇక నా చెప్పులతో నేను కొట్టుకోవాలి ఇక ఆ? అరే అప్పులు నా పరిశాన్ ఉన్నదంటే ఎవరు నా అర్థం చేసుకుంటారన్న బాధ. ఇప్పటి నుంచి ఇక ఎవరికి అప్పు ఇవ్వద్దురా. అప్పు ఇస్తే నాకు మోసం చేస్తారు, సతాయిస్తారు నాకు. ఆ? ఇక ఆనికి ఇంకొనికి ఇచ్చిన 5 లక్షల అప్పు, మరి ఆడు కూడా లిఫ్ట్ చేస్తలేడు. మరి ఆనకన్నా ఫోన్ చేశాను అనుకుందాం, మరి ఇస్తాడు. హలో, అది ఏమైనా ఒక 5 లక్షలు ఇచ్చినా కదరా, ఆ 5 లక్షలన్నా ఇరా. బావా తిరిగి తిరిగి కాలు గుస్తానే, ఇంటికి పోయి అన్నం తిందాంపా. అరే నువ్వు భలే ఉన్నావురా బామ్మారిది, ఈ వయసులో నీ కాలు గుంజుడేంద్రా? అరే నీతో నాకు తలగే నొప్పే ఉన్నది రా బాయ్. ఆసిఫ్ భాయ్ నమస్తే, అంత బాయేనా? రా. అంత బాగానా? అంత బాగా ఆసిఫ్ భాయ్. ఏం సంగతి? దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చినావు? ఈ రోజు వచ్చిన. ఆసిఫ్ భాయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏమున్నది, ఇక్కడ డ్రైవింగ్ చేస్తానా. జీతం ఎంత వస్తాండే? 15,000 ఇస్తావు. ఏంది నెలకు 15,000? నాతో రా దుబాయ్కి, రోజుకు 15,000 ఇప్పిస్తా. అమ్మా, రోజుకి 15,000? అరే రోజుకు 15,000 సంపాదించే బొచ్చేడు పైసలు వస్తాయి. మరి అక్కడ రావాలంటే పైసలు కావాలి కదా. ఎంతనే ఆసిఫ్ భాయ్? 5 లక్షలు అయితే పోవచ్చు. 5 లక్షలేనా? పట్టుకత్తా. సరే ఆసిఫ్ భాయ్, రేపు 5 లక్షలు పట్టుకరా, నేను మొత్తం చూసుకుంటా ఇక. ఓకేనా? సరే వెళ్ళొచ్చా. అరే బామ్మారిది, ఇక పోదాం పారా ఇంటికి. పొద్దుననంగా వేళ్ళు ఇంకా అత్తలేరు. ఈ బాబా మరుదులు ఎక్కడి వేళ్ళు? ఏడు తిరుగుతాళ్ళు. ఆగో, ఎక్కడి వేళ్ళు ఏడు తిరిగత్తాళ్ళు. ఇంకెక్కడికి పోతామే, ఊళ్ళోకి పోయాను. ఊరు చూడక 12 సంవత్సరాలు అవుతాను. ఏం లేదక్క, మధ్యలో 2 కలిసిరు, వాళ్ళతో మాట్లాడేసరికి లేట్ అయింది అంతే. ఆ ఏం కలిసిడో ఏమో గాని మీ ఇద్దరు కథ అయితే అర్థమే అయితలేవు నాకు. సరే నీ గులుగుడు పాడగాను, ఊక గులుగుడే రానే, పోయికింత అంత అన్నం పెట్టుకో. సరతి కాలు కడుకొని రా పోలి, అన్నం పెడతా. గోవిందన్నా, ఓ గోవిందన్నా, ఉన్నావే? ఉన్నా. ఏం సార్ సుమన్, పొద్దున్నే వచ్చినావు? ఏమి లేదే, నీకు పైసలు ఇచ్చిపోదామని వచ్చిన. సరే సుమన్, జరే రేపైతే నేనే ఊర్లో కడుతున్నా. అది సరేనే, కరీంనగర్లో కొంచెం పని ఉన్నది, లేట్ అయితే వచ్చి ఇచ్చిపోదామని వచ్చిన. అరే అట్లనా సుమన్, అయితే ఇచ్చిపో. ఇగో అన్న, జర చూడు. 2-3 రోజుల్లో పంపించే ప్రయత్నం చేస్తా. ఓకే రైట్, సంతోషం అన్న. నా పైసలు కూడా తీసుకో. ఆసిఫ్ భాయ్ వచ్చినావా? తీసుకొచ్చినావా? ఓకే రైట్. అన్న 2 రోజులైతే దుబాయ్ పోడాన్న మన ఇద్దరం. అవునవును అన్నా, మీరు దుబాయ్ పోతే నాకు షేర్ పైసలు ఎవరు ఇస్తారే? పిచ్చోడా, నేను దుబాయ్ పోయి సంపాదించి నీకు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు పంపడారా? టెన్షన్ ఎందుకు కూడా నీకు, నేను ఉన్నాగా. ఏమంటావు అన్న? అంతే. ఆరా సుమను, దుబాయ్కి ఇట్లనే పోదామా? గత్త ఎందుకు పోతామన్నా, సూట్ కేసు పడుకొని పోతావు. అట్లనే పోతావా అని అడుగుతాను. చూడరా, నువ్వు సూట్ కేసు తీసుకోపోదా అంటే నాకు ఆయుధ కూడా లేదు కదా సూట్ కేసు. ఏంది సూట్ కేసా? సూట్ కేసు లేకపోతే కొనుక్కోవాలి. సూట్ కేసు కొందామంటే పైసలు లేవు కదరా. నేను కొనిస్తుంది, నువ్వేం బాధపడకు. పొద్దుగాల పోయి కొనుక్కుందాం. ఇక 2 రోజులు అయితే పోవుడే. తాగు తాగురా, నువ్వు కూడా తాగురా. కృషి చేయరా, చేసుడే అన్న, నువ్వు తాగు. నువ్వు తాగు, నువ్వు తాగుతలేవు. తాగురిగా. ఏమే, ఏం చెప్తున్నావు? ఎవరి దగ్గర ఎటు పోయినావు? నేను ఎటు పోయినే, గోవిందన్న వాళ్ళు ఇంటికి పోయి వస్తాన్న. వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు? మొన్ననే చెప్పినానే, గోవిందన్న కలిస్తే దుబాయ్ తీసుకోపోతా అన్నాడు. 5 లక్షలు అవసరం ఉండే అన్నాడా, అవి ఇవ్వడానికి పోయినా అంతే. నీ దుబాయ్ ఎందో, నీ 5 లక్షలు ఎందో అర్థమే కాదు. దా ఇంట్లో పోదాం, దా నాడు. ఎటు పోయిండో ఏమో, ఇవారి దాకా ఇంకా రాలేడు. ఇవారి దాకా ఎటు పోయినావు? పోయిందాడు 5 లక్షలు ఇవ్వన్నాడు, దుబాయ్ తీసుకుపోతా అన్నాడు. పైసలు ఇచ్చేస్తాను.
నీ దుబాయ్ పోవుడేందో నీ 5 లక్షలు ఏందో నాకేం అర్థమైతే లేదు. నేను దుబాయ్ పోతా నీ కూలే పని ఇంట్లోకి పోదాం బా. దుబాయ్ తీసుకుపోతా అన్నాడు, ఇంకా అత్తలేడు, ఎటు వెళ్ళాడు. ఏమారా సుమన్ ఇంకా అత్తలేడు. అదే అన్న, ఆయన కోసం చూస్తానా నేను. ఎప్పటి దగ్గర సూచుడు ఇది. మరి ఏం చేయాలి? అత్తడు వచ్చి 5 నిమిషాలు ఆగరా? 2 గంటల 5 నిమిషాలు 5 నిమిషాలు ఫోన్ చేస్తావు మరి. ఏదోనా అది ఓపెన్ రాకు జరా. ఏం గోబారు The number you are trying to call is currently not reachable. స్విచ్ ఆఫ్ వస్తాను, మళ్ళీ చేస్తావు. The number you are trying to call is currently not reachable. Please try again later. అన్నా స్విచ్ ఆఫ్ వస్తుంది, 2 సార్లు చేసిన. మళ్ళీ ఒకసారి చెయ్యి. స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే మళ్ళీ ఒకసారి చేయాలి. ఏదంటే మళ్ళీ ఒకసారి స్విచ్ ఆఫ్ వస్తుందన్న, నా కాలు చేతులు వణుకుతున్నాయి అన్న. 5 లక్షలు ఏం చేసుడన్నా? ఆగో మీరేం చేస్తారు? ఏం లేదురా, నా గోవింద్ గారు దుబాయ్ తీసుకుపోతా అని 5 లక్షలు తీసుకున్నాడు రా. ఏంది గోవింద్ గాడ? ఆ. ఆడు పెద్ద మోసగాడు. ఏంది అంత పెద్ద మాట అన్నవేంద్రా? ఆడు మోసం చేద్దాం. భార్య లేదా? భార్య పోయి అడుగుదాం. వాళ్ళ భార్య కూడా పెద్ద మోసగత్తెనే. అలా భార్య మోసగత్తెలే, వాడు మోసపోడే, అరే బామలు మోసపోడే. ఫ్యామిలీ కిలాడి మిమ్మల్ని మోసం చేసిరు. వాళ్ళకి ఇచ్చిన పక్కుల్లో కూడా దుబాయ్ తీసుకుపోతా అని పైసలు తీసుకొని మోసం చేసిపోయారు. ఇంత మోసం చేసిండారా? మరి పైసలు ఎట్లా? ఇంకెడి పైసలు తూరు పెట్టు, ఇటు అది దండం పెట్టు. అమ్మ గోవింద్ గా మమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా అని చెప్పి 5 లక్షలు తీసుకొని మమ్మల్ని గోల్మాల్ చేస్తావారా? అనుకున్న ప్లాన్ సక్సెస్ చేసినాం. ఇద్దరిని బకరగలం చేసినాం. ఇక నెక్స్ట్ పక్కూరే. మరి పోలీసులకు ఈ విషయం తెలిస్తే ఎట్లా? దీన్ని దొంగతనం చేసినాం, దొరికినమా? ఇప్పుడు కూడా దొరకము. సరే, ఇక మూటముళ్ళే చదురుండి, పక్కూరు బయలుదేరడే. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాయ్ షార్ట్ ఫిలిమ్స్. చూసారు కదా మా వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గట్టి కొట్టేది. బాయ్. మీరు కూడా ఇలా మోసపోకండి.